హలో అండి, వేణు కిచెన్కి స్వాగతం. ఈరోజైతే చిన్న చిన్న చిటిరేలతో పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. దీనికి అల్లం మరియు వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. అయితే ఇవి కొలతలు ఏం చెప్పట్లేదండి, కొలతల ప్రకారం కాదు, మొత్తం ఉజ్జాయింపుగా ఎంత వేయాలో నాకు తెలుస్తుంది. అదే విధంగా వేసి చూపిస్తున్నానండి. మీరైతే ఎవరైనా చూస్తే చూడండి ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. ఇది బాగా మెత్తగా చేయాలండి, మరి పలుకుల్లా ఉండే కాదు, మెత్తగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే జార్లోకి జీలకర్ర, అలాగే ధనియాలు, అదేవిధంగా లవంగాలు, దాల్చిన చెక్క వేసి పౌడర్లా చేసుకుందాం. ముందు వాటర్ వేయకుండా పౌడర్లా చేద్దాం, తర్వాత వేసుకుందాం. వాటర్ ఎక్కువ వేయకూడదండి మసాలాలు వాడినప్పుడు, ఎందుకంటే ఇది పచ్చడి కదా. కర్రీస్లో అయితే వాటర్ ఎక్కువ వేసి ఆడుకున్నా పర్వాలేదు, వాటర్ తగ్గించాలి. ఇవైతే నేను కర్రీస్ కానీ తీసుకున్న రైలండి. నేను అందుకనే పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. కాకపోతే పచ్చడి పెడుతున్నాను అనమాట. కర్రీస్ చేసుకొని బోరే ఇలా పచ్చడి చేయాలని అనిపించి, మీరైతే మాత్రం ఇలాగా పచ్చడి చేసుకోవాలనే రైలు అయితే ఇలా పసుపు కారం ముందే వేసి మ్యాగ్నేట్ చేయకూడదండి. ఈ పొరపాటు మాత్రం అస్సలు ఎవ్వరు చేయొద్దు. నేనైతే కర్రీస్ తీసుకున్నాను కాబట్టి అలా చేశాను. వీటిని దగ్గరుండి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకు అలా వేయకూడదంటే, ముందుగానే కారం సాల్ట్ ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి వేపితే మాడు పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని దగ్గరుండి చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ఆ ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే కారం ఏమీ వేయకుండానే ఓన్లీ రైలు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఆయిల్లో వేసి వేపుకుంటేనే మంచి పద్ధతి. ఇదైతే ఎవరో చేయొద్దు ఇలాగా. నేనైతే కర్రీస్ తీసుకున్నాను కాబట్టి అలా చేశానండి. కొంచెం కష్టంతో కూడుతుంది, అందుకే మరీ చెప్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్నది ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే జీలకర్ర పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం అండి. ఈ ఫ్రై చేసినప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. ఎక్కువ పెద్ద మంటలు పెట్టకుండా ఫ్రై ఓపికగా చేసుకోవాలండి. కొంచెం కష్టంతో ఉన్న మనం ఇష్టంతో చేసుకోవాలి, టేస్ట్ కావాలి కాబట్టి. ఇక్కడ నేను తీసుకున్న ఈ రైలు అయితే అరకిలోకి ఎక్కువగానే ఉంటాయి. అంటే నేను కేజీ తీసుకున్నాను, అందులో కొంచెం వాడేసాము. మిగిలిన రైలు ఇలా పికిల్ చేస్తున్నానట. దీనికి ఇంత మసాలా పట్టదు, కానీ కొంచెం గ్రేవీ కోసం నేను చేస్తున్నాను. అందుకే నేను కొలతలు చెప్పలేదండి. మీరు చేసుకునేవారు చూసి తగ్గించుకొని చేసుకోవచ్చు. ఇందులోనే కారం, అదేవిధంగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. కారం వేసినప్పుడు అయితే మాత్రం గ్యాస్ మాత్రం ఆఫ్ అప్పుడు చేసుకోవాలండి. కారం వేసినప్పుడు ఇంకో గ్యాస్ చూసారా ఆపేసాను, ఎందుకంటే కారం మాడు వాసన వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారా ఎంత దోరగా వేగిందో మసాలా. ఇప్పుడు ఈ రొయ్యల్లో వేసి బాగా మిక్సింగ్ చేద్దామండి. ఇలా కాకుండా రొయ్యలు వేపిన దాంట్లోనే ఈ మసాలాలు కూడా వేయించుకోవచ్చు. కాకపోతే నేను కారం వేసి మ్యాగ్నేట్ చేయడం వల్ల అవి వేరేగా ఇవి వేరేగా సపరేట్గా వేపవలసి వచ్చింది. మీరు ఎవరైనా చేసినప్పుడు నేను చెప్పిన కరెక్ట్గా అలాగే చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా సరిపడా వేస్తుంది అనమాట. ఆయిల్ మన ఇష్టం, ఎంతే పడాలని లేదు, చూడడానికి బాగుండేలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేరుశనగ ఆయిల్ అయితే వేసానండి. నువ్వుపప్పు ఆయిల్ కూడా చాలా బాగుంటుంది పచ్చడికి. వేరుశనగ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ నేనైతే 4 లెమన్ పట్టినాయండి. ఇక్కడ పులుపు కోసం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ జ్యూస్ వేసేటప్పుడు అయితే ఈ పచ్చడి అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. ముందుగా అయితే అసలు వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. ఇదంతా పూర్తిగా చల్లారిపోయింది అన్నమాట. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసి కలుపుతున్నాను. చూసారా, బాగా మిక్సింగ్ చేయాలి. లెమన్ జ్యూస్ వేసుకుంటే ఆ టేస్టే వేరు కదా. మొత్తం పచ్చడి అంతా బాగా కలుపుకొని
ఈ స్టేజ్లో మనం ఉప్పు కానీ కారం కానీ చూసి అడ్జస్ట్ నాకైతే సరిపోయినాయి. ఇప్పుడు దీంట్ని అయితే నేను ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను. ఇదైతే ప్లాస్టిక్ డబ్బానే, కాకపోతే ఇది మంచి ప్లాస్టిక్ అండి. ఇలాంటి ప్లాస్టిక్లో అయితే పచ్చడి చెడిపోదండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే.